నేను ఈరోజు మీకు కొబ్బరి చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. మేము చిన్నప్పుడు మా అమ్మ చేసేది కొబ్బరి చట్నీ ఎక్కువ చేసేది. మేము ఎప్పుడు మధ్యలో ఒకసారి 2 సార్లు చేసుకున్నాం, కానీ ఎక్కువ చాలా టైం లేక చేసుకోపోయేది. ఈరోజు నేను కొబ్బరిలో నిన్న దేవుని దగ్గర వినాయకుని దగ్గర కొబ్బరిలో కొట్టినాం కదా, కొబ్బరికాయలు కొట్టిన కొబ్బరినే ఇట్లా చిన్న చిన్నగా చేసుకున్న ముక్కలు. దాంట్లో కొన్ని పచ్చిమిరపకాయలు వేస్తే సరిపోతాయి. మెంతులు, జీలకర్ర, అల్లం వెల్లిపాయ పేస్టు, కొంచెం కరివేపాకు, కొంచెం ఉప్పు, తగిన పసుపు, ఇవన్నీ కావాల్సిన పదార్థాలు. మేము చిన్నప్పుడు విషయాలు ఏవైనా గుర్తుకొచ్చినప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. బాధలో ఉన్నప్పుడు కూడా చిన్నప్పుడు విషయాలు గుర్తు చేసుకుంటే కొంచెం బాధ తగ్గుతుంది, మనసుకు హాయిగా అనిపిస్తుంది. అట్లా మేము 6 మంది ఉన్నాము చిన్నప్పుడు ఇంట్లో. మేము 6 మంది, మా చిన్నమ్మ కొడుకు ఉంటుండే, 7 మంది ఉంటుంటిమి. ఏకాదశి శివరాత్రి వచ్చినప్పుడు ఆ రోజు అందరము ఒక పొద్దు ఉంటామని మేమందరం ఒక పొద్దు ఉంటాం. పండ్లు ఎక్కువ తెచ్చేవాళ్ళు, మా నాన్న పళ్ళు ఎక్కువ తెచ్చేవాళ్ళు. పండ్లను చూసి పండ్లు తినుకుంటూ ఉండొచ్చు అనే ఉద్దేశంతో పిల్లలప్పుడు మేము ఇంకా ఒక పొద్దు ఉంటాం, అందరం ఒక పొద్దు ఉంటామని అందరం ఒక పొద్దు ఉండేది. మా అమ్మ సాయంత్రం అయ్యే వరకు రోటి పచ్చడి చేసేది. అప్పుడు గ్రైండర్లు లేకుంటుండే కదా, రోడ్లోనే నూరేది. అట్లా రోడ్లో నూరుతుంటేనే మేము పోపు పెడుతుంటే ఆ వాసనకే మేము ఇంకా సాయంత్రం ఒక పొద్దు ఇడిచిపెట్టి అన్నం తినేవాళ్ళము. అంత రుచిగా ఉంటుంది ఈ చట్నీ. నేను ఈరోజు మీకు చూపించాలనుకుంటున్నాను. ఈ పచ్చి కొబ్బరి మిరపకాయలు గ్రైండర్కి వేస్తున్నాను. చిన్న వెడల్పు గిన్నె పెట్టుకోవాలి. బాండైనా సరే గిన్నె అయినా సరే వెడల్పు ఉండాలి. వెడల్పు ఉంటేనే ఇట్లా కలపడానికి వస్తుంది. మంచిగా ఫ్రై లాగా కావాలి కాబట్టి ఈ పోపు ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొంచెం అల్లం పేస్ట్, కొంచెం ఎర్రగైన తర్వాత కొంచెం పసుపు, మనం ఇట్లా గ్రైండర్ చేసి పెట్టుకున్న కొబ్బరి, పచ్చిమిరపకాయలు, ఇంట్లో కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసి గ్రైండర్ చేసి అది ఇంట్లో వేయాలి. వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఇంత ఉప్పు, తగినంత ఉప్పు, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర, మెంతుల పొడి వేసి కలుపుకుంటూ ఉండాలి. లేకపోతే అడుగు మాడుతుంది కాబట్టి కలుపుకుంటూనే ఉండాలి. ఇట్లా 15 నిమిషాలు పడుతుంది. మనము ఇట్లా చేసుకున్న తర్వాత ఇట్లా కొబ్బరి పొడి ఇట్లా ఫ్రైలాగా కావాలి. ఇట్లా మొత్తం పచ్చి పోతుంది. మొత్తం ఇట్లా ఫ్రై పొడి కావాలి. ఇట్లా అయిన తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకొని దించుకోవాలి. దించుకున్న తర్వాతనే ఈ నిమ్మకాయలు పిండుకోవాలి. ఫస్ట్ వేడిలో ఉన్నప్పుడు నిమ్మరసం పిండుకోవద్దు, దించిన తర్వాత పిండుకోవాలి. ఈ చట్నీ మా అమ్మ చేసినప్పుడు మా అమ్మ ఇట్లా మేము తింటామని చెప్పి అన్నం ఎక్కువ, ఆ ఏకాదశి రోజు మేము ఒక పొద్దున్న మేము అన్నం తింటామని తెలిసే మా అమ్మ ఎక్కువ అన్నం వండేది. మేమందరం ఈ చట్నీ వేసుకొని తినేవాళ్ళము చిన్నప్పుడు. ఇప్పుడు గుర్తు చేసుకుంటే చాలా సంతోషం అనిపిస్తుంది అప్పటి సంఘటనలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చట్నీ చల్లారిన తర్వాత ఒక నిమ్మకాయ పిండుకోవాలి.